సాల్ట్ సాల్ట్ తీసుకోండి. రైట్ సైడ్ ఎవరైనా జాయిన్ అన్నారు. రైట్ సైడ్ నుంచి పాదాల వరకు ఒకసారి పిల్లలకు మనం తీస్తాం కదా, దిష్టి తీస్తాం కదా పిల్లలకు, అలా మన బాడీలో ఉండే నెగిటివిటీని అంతా మనము క్లెన్స్ చేస్తున్నాం. రైట్ సైడ్ నుంచి సైడ్ ఒకసారి కాలు పాదాల వరకు, లెఫ్ట్ సైడ్ నుంచి ఒకసారి, బ్యాక్ సైడ్, ఫ్రంట్, 3 టైమ్స్ చేయండి. తర్వాత అది వాటర్లో వేసి వాటర్ పడేయండి. లేకపోతే డ్రైనేజ్ లో కూడా పడేయండి, అదే మెల్ట్ అయిపోతుంది. నా ఇప్పుడు మనం ఆరా యాక్టివేట్ చేసి నెగిటివిటీని రిలీజ్ చేసాము, ఆరా యాక్టివేట్ చేసాము. మనకి ఏం కావాలి, మీకేం కావాలి? 1 ఇయర్ లో మీరు ఏం అచీవ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఓన్లీ గోల్స్ మీద మాత్రమే. గోల్స్ 1 ఇయర్, 2 ఇయర్స్, క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఒక స్టోరీ అనేది విజువలైజ్ చేయండి. స్టెప్ బై స్టెప్ స్టోరీ అది మీరే విజువలైజ్ చేయాలి. మీ స్టోరీస్ నేను చెప్పడానికి నాకు తెలియదు కదా ఎవరికి ఏం కావాలో, మీరే విజువలైజ్ చేయండి స్టెప్ బై స్టెప్. మ్యూజిక్ ఆన్ చేస్తాను, మ్యూజిక్ చేంజ్ చేస్తాను, వేరేది పెడతాను. స్టెప్ బై స్టెప్ విజువలైజ్ చేయండి, ప్రతిదీ విజువలైజ్ చేయండి క్లారిటీగా. క్లారిటీ చాలా ఇంపార్టెంట్. క్లారిటీ ఉంటేనే మనకు రియాలిటీలోకి వస్తాయి మన డ్రీమ్స్. ఓకే, imagine your future. Clarity, with clarity. వన్ ఇయర్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఈరోజు మనం ఏం సంకల్పం చేసుకున్నా, మన విజన్ అనేది మనం క్రియేట్ చేసుకున్నా కూడా ఫాస్ట్ గా యూనివర్స్ కి రీచ్ అవుతాయి, మన ముందుకు ఫాస్ట్ గా అట్రాక్ట్ అవుతాయి.
హెల్దీ లైఫ్, మీ బ్యాంక్ అకౌంట్ లో లార్జ్ బ్యాలెన్స్, రెగ్యులర్ కన్సిస్టెంట్ ఇన్కమ్, హ్యాపీ ఫ్యామిలీ, కాన్ఫిడెంట్ successful version of you, clients, opportunities, growth, money flowing, luxury lifestyle, peace, success, happy and healthy relationship, dream home, dream career, dream bank account, dream identity. ఈ 1 year లో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇవన్నీ ఉంటేనే మీ లైఫ్ ఫుల్ఫిల్ అయినట్లు, మీ డ్రీమ్స్ మీరు రీచ్ అయినట్లు. ఎస్, ఆల్రెడీ యూ హ్యావ్. ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ రియల్. ఎస్, ఇమాజిన్ you are stepping into new life timeline. Now repeat Sai. ఇప్పుడు రిపీట్ చేయండి. I am ready. I am worthy. I am successful. Abundance is mine. Deep breath తీసుకోండి. యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ తెలపండి. థ్యాంక్ యూ యూనివర్స్. మీ బాడీని లైట్ వెయిట్ ఫీల్ చేయండి. Rub your hands. సాల్ట్ వాటర్ తెచ్చుకోమన్నా కదా, ఓపెన్ యువర్ ఐస్. సాల్ట్, కొంచెం సాల్ట్ కలిపిన వాటర్, మూన్ లైట్ వాటర్ కాకుండా సాల్ట్ కలిపిన వాటర్ ఉంటే ఉంటే పక్కన ఉంటే వాటరు, ఏ వాటర్ అయినా సరే తాగండి. వాటర్ ఎలిమెంట్ కూడా అందాలి మనకు. వాటర్ కి మనం ఏం చెప్తే అది అట్రాక్ట్ చేసుకునే గుణం ఉంది.
ఇప్పటి వరకు మనం నెగిటివిటీస్ చెప్పాము, రిలీజ్ చేసాము, పాజిటివిటీస్ చెప్పాము, సాల్ట్ వేసాము అందులో వాటర్ లో. ఓకే, ఓన్లీ పాజిటివిటీస్ మాత్రమే అట్రాక్ట్ చేసి అబ్జర్వ్ చేసింది వాటర్. మన బాడీలో 70% వాటర్ ఉంది. మీరేం చెప్తే అది లోపల ప్రతి సెల్ కి వెళ్తుంది. ఇప్పుడు ఆ వాటర్ ఈ ఎనర్జీని అంతా తీసుకుంది. ఇప్పుడు మనం ఏదైతే చేసామో సాల్ట్ వాటర్, ఆ లైట్ సాల్ట్ వాటర్ మేడం, లైట్ సాల్ట్ వాటర్. ఎక్కువ కలిపారా? లైట్ గా. అట్లయితే ఎక్కువ కలిపింటే జస్ట్ కొంచెం తీసుకోండి, కొంచెం కొంచెం తీసుకోండి ఎక్కువ కలిపిన వాళ్ళు ఉంటే. ఎందుకంటే నేను అంటే లాస్ట్ మీరు ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు, ముందు కూడా 3-4 టైమ్స్ చేయించిన్నాను అనమాట నేను ఆరా. సేమ్ ప్రాసెసే కదా అని నేను చెప్పలేదు. కొంచెం తీసుకోండి, కొంచెం కొంచెమన్నా తాగండి. మూన్ లైట్ కింద ప్రతి ఒక్కరు వాటర్ పెట్టండి మేడం. పాసిబుల్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు వాటర్ పెట్టి తాగండి. ఆ ఎనర్జీస్ వేరే ఉంటాయి. నేను కూడా పెట్టాను. నేను కొంచెం తాగండి. మనం 5 ఎలిమెంట్స్ ని యాక్టివేట్ చేసుకున్నాం అనమాట. అన్ని వచ్చాయి మనకి మెడిటేషన్ లో. 5 ఎలిమెంట్స్ వచ్చినాయి. అంటే ఎలా రైన్ పడుతుందా? ఓకే, అయితే మేడం బాటిల్లో పెట్టి ఒకవేళ వర్షం పడుతూ ఉంటే మూన్ లైట్ వాటర్ మీద అయితే డైరెక్ట్ గా పడాలి మాధవి మేడం. వాటర్ మీద అయితే డైరెక్ట్ గా పడాలి. ఆ వాటర్ ఎనర్జీ మనము తీసుకోవాలంటే బాటిల్ అయినా సరే, గాజు గ్లాస్ టైప్ లో బాటిల్ ఉంటది కదా, అలాంటి బాటిల్ అయినా పెట్టండి. చేయండి మేడం, ఖచ్చితంగా. పాజిటివ్ లేదా? లేకపోతే పర్లేదు మేడం, లేకపోతే పర్లేదు. ఉండేవాళ్ళు చేసుకోండి. ఎనర్జీస్ వస్తాయి మనకు. మెడిటేషన్ చేసాం కదా, కానీ వాటర్ తాగితే ఇంకా బాగుంటది. శ్వేత మేడం మీ క్యాండిల్ కెమెరాకి బాగా పెట్టినారనమాట. ఆరా యాక్టివేట్ చేసేంత సేపు మొత్తము అంటే ఇట్లా స్ప్రెడ్ అవుతుంది మీ చుట్టూ. అది ఆరా నిజంగా యాక్టివేట్ అయింది. వీడియో మొత్తం మీకు ఇట్లా మిమ్మల్ని అంతా అది ఇట్లా చేస్తుంది అనమాట. అంటే ప్రొటెక్ట్ చేస్తారు చూడు మనల్ని, ఒక జ్యోతిలాగా అట్లా ఉంది. మీకు కనిపిస్తుంది యాక్టివేట్ అయినట్లు. అందుకే నేను చెప్పిన అందరికి ఖచ్చితంగా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఆ కనెక్షన్ అనేది వస్తుంది ఒకరితో ఒకరికి కూడా. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకోకపోయినా ఎంతసేపు నేను అక్కడే చూస్తా ఉన్నా అనమాట. నేను ఇక్కడ పెట్టుకోలేదు ఈరోజు. 2 days అయింది. నేను పెయిడ్ క్లయింట్స్ కు చేయించిన ఆ రోజు నేను కూడా చేసిన, అందుకు నేను ఈరోజు పెట్టుకోలేదు. ఎనీ డౌట్స్ మేడం? క్లియర్? మాట్లాడాలి, అన్మ్యూట్ చేయండి. ఆప్షన్ ఇచ్చాను. ఏం లేకపోతే ఓకే. అవ్వలేదా అన్మ్యూట్? ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు చూడండి. ఓకే ఓకే. So I felt very happy and I am feeling very relaxed actually. So 1 week నుంచి చాలా బ్లాగ్స్ తో ఉన్నాను. So now I am feeling very relaxed, seriously. Thank you so much అండి. Thank you so much. Thank you. So you made my day today. Thank you ma'am, thank you. నా ఫేస్ లో అనేది హ్యాపీనెస్ అనేది పోయిందండి. ఎక్కడో బ్లాగ్స్ ఎలా రిలీజ్ చేసుకోవాలి అని అనుకున్నాను.
యూ డిడ్ ఇట్. థ్యాంక్ యూ. కంపల్సరీ మనకు ఆ ఇంటెన్షన్ ఆ కనెక్ట్ ఆ హీలింగ్ థాట్ అని వచ్చింది అంటే మనం హీల్ అవ్వడానికి రెడీగా ఉన్నామని అర్థం. నార్మల్ గా అయితే ఆ థాట్ రాదు. ఆ థాట్ వచ్చిందంటే హీల్ అవ్వడానికి రెడీ ఉన్నామని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు చేసుకున్నారా స్వాతి మ్యామ్? చేసుకున్నానండి. అది లేట్ గా బాగుంది జాయిన్ మేడం. అయ్యారు. మళ్ళీ పెడతా ఉంటానులేండి. ఇదే ప్రాసెస్. ఆరా అంటే ఇంక ఇదే ప్రాసెస్. ఎన్నిసార్లు చేసినా ఇదే ప్రాసెస్. మనము ప్రతి పౌర్ణమికి యాక్టివేట్ చేసుకుంటే మనం చాలా పాజిటివ్ ఎనర్జీతో మనం ఫీల్ అవుతాం అన్నమాట. చేసిందే కదా అని మనం ఫీల్ అవ్వద్దు, అక్కడ వదిలేయకూడదు. అట్లా Okay. మీకు బాగా అనిపించిందా వరలక్ష్మి మ్యామ్? ఎస్ మ్యామ్, చాలా హ్యాపీగా ఉంది, చాలా లైట్ గా ఉంది, అసలు చాలా బాగుంది. అంటే Thank you, నేను ma'am. మాట్లాడదాం అనుకుంటున్నాను, నేను సరే, ఎప్పటి ఎవరు నుంచో ట్రై మాట్లాడుతున్నారు కదా చేస్తున్నా మేడం. అని. జూమ్ క్లాస్ కి వాళ్ళు కలిసింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నేను గ్రూప్ లో ఉండండి, లెఫ్ట్ అవ్వకుండా. లింక్స్ నేను షేర్ చేస్తా ఉంటా, అప్పుడప్పుడు పెడతాను నేను ఫ్రీ క్లాసెస్. ఖచ్చితంగా Okay. యూజ్ఫుల్ కంటెంటే ఇస్తాను నేను. మీరు వెయిట్ చేసి ఉండండి. అప్పుడప్పుడు వస్తా ఉంటాయి ఫ్రీ క్లాసెస్. రెగ్యులర్ గా పెట్టడానికి చిన్నపిల్లలు ఉన్నారు, అందుకే నేను వెనకాడుతున్నా అనమాట. అవ్వడం లే వాళ్ళతో. మళ్ళీ మిడిల్ లో డ్రాప్ అవ్వడము నాకే ఏదోలాగా అనిపిస్తా ఉంది. అందుకు ఎప్పుడో ఒకసారి పెడతాను. నాకు బాగా ఇంపార్టెంట్ అనిపించిన రోజులే తీసుకుంటున్నా నేను. ఈ రోజు కూడా మాక్సిమం ఎవ్వరు పెట్టలేదు. ఏ కోచ్ ఈ రోజు పెట్టలేదు, కానీ ఈ రోజు చాలా మంచి రోజు. ఈ రోజు మనకు ఏ వ్రతాలైనా, ఏ సత్యనారాయణ వ్రతాలు, అన్ని దేవుళ్ళు ఈ రోజు ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటారు. ఆ బ్లెస్సింగ్స్ అన్ని మనకు వస్తాయన్నమాట మనం సంకల్పం చెప్పుకుంటే. ఈ రోజు దత్త పూర్ణిమ కూడా ఫస్ట్ కదా. దత్త పూర్ణిమ. చెప్తారా మేడం? మేడం ఇప్పుడు చేయకూడదు, ఇంకా అది నెగిటివిటీస్ వెళ్ళినాయిలేండి. ప్రతి ఒక్కటి చేపించేటప్పుడు నెగిటివిటీస్ రిలీజ్ చేపించినా కదా. ఫస్ట్ ఏం చేసామంటే నెగిటివిటీస్, ఆ బ్లాక్స్ ని స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేపించిన, అంతే. ఇప్పుడు అంతా అయిపోయింది. మనము ఫ్యూచర్ ను కూడా విజువలైజ్ చేసిన తర్వాత మళ్ళీ నెగిటివిటీస్ వెళ్ళకూడదు. సరే. జీరో వస్తుంది మళ్ళీ అట్లా వెళ్ళినామంటే. ఓకే మాధవి మ్యామ్, ఓకే కదా? ఫైన్, నైస్ సెషన్ అండి. చాలా రిలీఫ్ ఉంది, అంటే లైట్ గా అనిపిస్తుంది ఇప్పుడైతే చేసిన తర్వాత. ఇదే Okay, మీరు క్యారీ చెప్పి- చేయండి 24 hours. ఇదే క్యారీ చేయండి, చాలా పీస్ఫుల్ గా ఉంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ Thank లీవింగ్. ఓకే ఓకే, ఏం చేస్తున్నాను. ఓకే ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, Thank థ్యాంక్ you, యూ thank you. కల్పన గారు. థ్యాంక్